సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏదేమైనా ఈ యొక్క విషయాన్ని ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఒక రోడ్లనే కాదు, ప్రతి దానిని కూడా అన్ని వ్యవస్థలని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. గతంలో కూడా ఈ యొక్క ఒంటిమిట్టకు కూడా వస్తే ఇక్కడ దేవులారికి కానీ పబ్లిక్గా వచ్చేది కానీ భక్తులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే 1 TMC వరకు నీళ్లు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దాదాపుగా 13 కిలోమీటర్లు అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. అన్ని ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వంలో ఏవైతే ఎత్తిపోతల పథకాలు తీసుకొచ్చారో, లిఫ్ట్ ఇరిగేషన్లు తెచ్చారో, ఆ పథకాలన్నింటిని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి నీరు గార్చింది. దానివల్ల పబ్లిక్లకు ప్రజలకు కూడా ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు 153-54 సీట్లు ఉండేటలో 11 సీట్లకు వచ్చారంటే ప్రజలు బుద్ధి చెప్పినారు. వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. ఇప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 2 నెలల్లోనే మేము చేసినటువంటి ఈ యొక్క 6 నెలల కాలంలో మొట్టమొదటి నెలలోనే మేము ఏదైతే పింఛనో 4,000 ఇస్తామనేటువంటి 4,000 తీసుకెళ్ళాము. డిఎస్సీని పిలుస్తామని చెప్పాము. తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖున పింఛన్లు ఇస్తున్నటువంటిది 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఒక్కటే కాదు, రేపు జరగబోయేటువంటి దాంట్లో కూడా అనేక విషయాల్లో ఈరోజు వారికి ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కేవలం 6 నెలల కాలం కూడా టైం ఇవ్వకుండా ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు చెప్పాము, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆర్టీసీ చెప్పాము, అది కూడా చేయబోతున్నాం. ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో ప్రతి పథకము ఖచ్చితంగా అమలు చేస్తాము. దశల వారీగా ఆ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మాట చెప్పి మోసం చేసే ప్రభుత్వం మాది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 20 లక్షల